నూజివీడు పట్టణంలో వెలమపేట 2వ వార్డులో సుమారు 25 లక్షలతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సుమారు 52,000 కోట్లు కేటాయించిందని అన్నారు. బీసీ వర్గాలు కులవృత్తి పలు రకాల చేతి వృత్తులతో నైపుణ్యాన్ని పెంచి వారి ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అందిస్తోందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తున్నామని వారు అన్నారు. బీసీ కమ్యూనిటీ హాల్కు 50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 30 నుండి 50 లక్షలు కేటాయించి త్వరలో పూర్తి చేస్తామని వారు అన్నారు. మరి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను, అది పక్కన పెడదాం. కానీ మీరిచ్చిన 43 లక్షల మంది అమ్మఒడి పిల్లలకు కానీ, మీరిచ్చిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ లక్షలాది మంది ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ వారు చదువుకున్న తర్వాత, చదువు పూర్తి చేసిన తర్వాత ఏమి చేయాలి అని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ప్రభుత్వంలో మీరు ఏదో వాలంటీర్ 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చేటట్టే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వాలా మీరు, లేదు 20,000 రూపాయలు మన సచివాలయం ఉద్యోగాలు ఇచ్చేటట్టే ఏదైతే టీచర్లు కానివ్వండి, పోలీసు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ లో కానివ్వండి రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకెక్కడ కావాలి మనకు లక్షల మంది పిల్లల ఉద్యోగాలు? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు గ్రామంలో ఒక గ్రాడ్యుయేట్, 2 గ్రాడ్యుయేట్లు ఉండేవాళ్ళు. వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంఆర్ఓనో, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులు లభించాయి. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్, ఒక గ్రాడ్యుయేట్ ఉంటా ఉన్నారు. మరి ఇంతమందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదనేది వాస్తవం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకొచ్చి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుతుందో ఆ సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా, కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి కృషి చేయడం జరిగింది. ఏదైతే రజక సోదరుల సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరింపజేయడానికి నేను రామారావు గారు కూడా కృషి చేస్తాం. మరి స్వతహాగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు కానివ్వండి, పద్మశాలకు కానివ్వండి, నాయ బ్రాహ్మణులకు కానివ్వండి, గౌడ సోదరులకు కానివ్వండి, ఇంకా అనేక మంది చిన్న చిన్న బలహీన వర్గాల కులాలకు కూడా మరి ఆర్థికంగా ఎన్నో రకాలుగా